అన్నా నోకిటు వచ్చారు. ఊరేగింపుతో ఇలా పాటలు పాడుకుంటూ వెళ్తుండగా మీరు ఆశ్చర్యపోవచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు అని బైబిల్ చెప్పుచున్నది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు కూడా లేడు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమయమున చనిపోవాలి. అలాగే రామయ్య గారి ఉదయకాలం 5:30 గంటలకి యాత్ర ముగించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, మనుషుడు ఒక్కసారి మృతి పొందాలా, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మట్టి శరీరం చనిపోయే అంటే అర్థం, ఈ ఉదయకాలం 5:30 గంటలకే రామయ్య గారి దేహము నుండి ఆత్మ వెడలిపోయింది. 2 దారులు, ఒకటి పరలోకం, ముక్తి, మోక్షం, స్వర్గము, దేవుడు ఉండే చోటు. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. పుణ్యాత్ములు పాపము లేని వారే అక్కడ చేరుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ స్వర్గము, ఆ మహిమను, ఆ పరలోకాన్ని పొందుకోలేక దేవుని నుండి వేరై రెండవ దారి నరకము, పాతాళము, ఆరని మంటల్లో యుగయుగాలు కాల్తూ కాల్తూ యాతన పడాలి. దానికి కారణం పాపం. పాపం అంటే చెయ్యొద్దన్న పని చేయటం. ఈ పాపం ఎలా వచ్చిందంటే, ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. ఆదాము తినొద్దన్న చెట్టుపళ్ళు తిన్నాడు, పాపం చేశాడు. అతనిలో పుట్టిన మనందరం కూడా జన్మ కర్మ పాపులం. అబద్ధలాడటం, దొంగతనం చేయటం అమ్మానని నేర్పరు, బళ్ళో నేర్పరు, చెప్పే నేను మీరు అందరం చేస్తున్నాం. అందుకే నీతి మంతులు లేడు, ఒక్కడు కూడా లేడని బైబిల్లో రాయబడింది. ఈ పాపాన్ని బట్టి సంతోషము లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. భౌతికమైన మరణములో మట్టి నుండి ఆత్మ వేరవుతుంది. నిత్యమైన రెండవ మరణములో ఈ ఆత్మ శరీరములతో దేవుని నుండి వేరై ఆరని మంటల్లో కాల్తూ కాల్తూ యాతన పడాలా. పాపం కనుక తీసివేసుకుంటే సంతోషము, ప్రభుతో యుగంగాను ఉంటాం. మరి పాపం ఎలా పోతుంది? బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తం అయిండాలా. అందుకే ఆత్మస్వరూపైన దేవుడు సశరీరుడుగా 2025 సంవత్సరాల క్రితం కన్య మరియకు జన్మించాడు. ఆయన పేరే యేసు, అనగా రక్షించేవాడు పాపము నుండి, పాప శిక్ష, నరకము నుండి. యేసు ప్రభు జన్మలో పాపము లేదు. 32 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవితంలో प्रभु यीशु सिलोवलो वेलाडे पापिनि रक्षिंचुटकु पापु पडे तन रक्तमुगासे पापु पडे तन रक्तमुगासे पापకు ముల్లును వేసి పడకిలో
యేసుక్రీస్తు వారు సెలవిస్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును న్యాయ ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యము తన ఎదురు చేరని సెలవిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా అనగా యేసునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడని దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందేదారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రయాసపడి పాపభారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కూర్చుకొంటివి పాపము నెలలో కాలము వ్యర్థంగాయే, కూర్చుకొంటివి పాపము నెలలో కాలము వ్యర్థంగాయే, ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి, పాడై